ప్రత్యేకించి ఈఎంసీ యొక్క ఆధ్వర్యంలో మరియు మెప్మా ఎండి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ జాన్ చంద్ర ఐఏఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకించి సర్వీస్ ప్రొవైడర్స్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. సర్వీస్ ప్రొవైడర్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంటే చేతి వృత్తులైనటువంటి ఏదైనా మనకి సెలూన్స్ నిర్వహించే వాళ్ళు కానీ, లేకపోతే చేతి వృత్తుల ద్వారా తయారు చేసేటువంటి సర్వీస్ చేసేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా రిఫ్రిజిరేటర్స్ బాగా చేసేటువంటి కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, గీజర్ రిపేర్ చేసేటువంటి వాళ్ళు కానీ, ఇలా అనేక మంది ఒక 15 కేటగిరీలకు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందిని ఫస్ట్ ఫేజ్ కింద తీసుకొని వాళ్ళందరితో ఇతర కంపెనీలతో టైఅప్ చేసి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఎవరైతే పబ్లిక్ అడిగేటువంటి సర్వీస్ అనుకూలంగా తక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే విధంగా వినియోగదారులకి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. మేము మా దగ్గర ఉన్నటువంటి ఎస్హెచ్జి ఉమెన్ కానీ, ఎస్హెచ్జిలలో ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులలో కానీ ఉండేటువంటి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళల్లో మనం కొత్తగా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి తీసుకొని వాళ్ళకి మాకు ట్రయాంగిల్ సంస్థ నుంచి మేము టైఅప్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రయాంగిల్ సంస్థ బయట ఒక రిపేర్ కనుక చేస్తే 400 అయితే వీళ్ళ దగ్గర 150 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే చాలా తక్కువగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక ఆటో కావాలంటే మనం ఉబర్ కానీ, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఓలా కంపెనీ ఎట్లయితే మనం చేస్తున్నామో అదేవిధంగా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క లిస్ట్ కూడా మేము తీసుకొని వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఏ సర్వీస్ చేసే దానికి సంబంధించినటువంటిది వాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళందరినీ వినియోగదారులకి దగ్గరగా చేర్చే ప్రయత్నంలో భాగమే ఇది. అంతేకాకుండా వీళ్ళందరికీ కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంస్థతో కూడా భాగస్వామ్యం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఈ ట్రైనింగ్ తో పాటు వాళ్ళకి ఒక డ్రెస్, ఒక యూనిఫామ్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 1,000 రూపాయల ఫీజు కూడా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా ఇచ్చి ఒక 15 రోజుల్లో ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మనము ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ప్రతి ప్రజానీకానికి దగ్గర చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రత్యేకించి మన దగ్గర ఇంకొక చిన్న ఇది కూడా ఉంది. అందరూ ఎవరైతే ఇక్కడ అసోసియేషన్స్ ఉన్నారో, ఎలక్ట్రీషియన్స్ అసోసియేషను, ప్లంబర్ అసోసియేషను, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యూటీ పార్లర్ కి సంబంధించిన అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజు రేపు ఈ యొక్క ఐవీ ప్యాలెస్ లో సుమారుగా నిజంగా చూసినట్లయితే చాలా మంది వచ్చారు. ఈ చాలా మంది రావడమే కాకుండా వాళ్ళ యొక్క నేమ్స్ కానీ అవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చేస్తారు, ఏ విధంగా చేసుకుంటారు, వాళ్ళ సర్వీస్ ఎంత, ఆ సర్వీస్ ని బట్టి వాళ్ళు ఏ ఏరియాలో చేస్తారు అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ టెక్నికల్ కి సంబంధించినటువంటి ఏదైనా సపోర్ట్ ఉంటే కూడా అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్క సర్వీస్ ప్రొవైడర్ ని మా అంతటా మేముగా వేరే సంస్థలతో టైఅప్ చేసుకొని వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో వినియోగదారులకు దగ్గర చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ మై సే. థ్యాంక్ యూ.